నెక్స్ట్ ఇంకొక వార్త ఇక్కడ చూసినాం మనం. తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్లో భారీగా అవినీతి. ఇద్దరు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే మొత్తం వ్యవహారం. మనీ ట్రాన్సాక్షన్లతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ ఫైళ్లు ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు నోటీసులు. సో మొత్తం టోటల్ ట్రాన్సాక్షనే. నాకు ఇవాళ తెలిసింది ఓరో అట కొంతమంది డాక్టర్లంతా సమావేశం అవుతున్నట్టు. ఇలా ఏడో సమావేశమై అంటే బాగా సంపాదించిన వాళ్ళు కొంతమంది సమావేశమై మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఏమీ అక్రమాలు జరగలేదని మొత్తం ఏదో అన్ని సంతకాలు పెట్టాట. ఏడీకి ఏదో లెటర్ ఇస్తే మొత్తం మేము బయటపడతాం అనుకుంటున్నారట. ఇందులో కొంతమంది డాక్టర్లు మొత్తం ఈ కమిషన్లంతా సెట్ చేసి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు లోపలేసుకొని కొన్ని కమిషన్లు వానికి లక్ష్మారెడ్డికి పంపించారు. ఇవాళ లక్ష్మారెడ్డి అనేటోడు ఎక్కడున్నాడు? కెనడాలో ఉన్నాడు. ఈ టోటల్ స్కామ్లో కీలక సూత్రధారైన మొయినుద్దీన్ అనే కాంట్రాక్టరు లోలోనా కంపెనీ ఏదో కంపెనీ ఉంది వాంది, వాడు దుబాయ్లో ఉన్నాడు. మొత్తం ఈ వ్యవహారంలో విచారణ అంతా కూడా కొంత తప్పుదోవ పట్టించేలాగా విచారణ జరిగింది. అంటే బంజారా హిల్స్లో పెట్టిన కేసు దీని చుట్టే వ్యవహారం జరిగింది. ఇందులో ఇద్దరు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్లుగా ఉన్నారు. ఎప్పుడు 2017లో స్కీమ్ ప్రారంభించిన తర్వాత ఒక ఆయన పేరు లక్ష్మారెడ్డి, ఇంకొక ఆయన పేరు రామచంద్ర నాయక్. 2021-22 వరకు లక్ష్మారెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత ఈయనెవరు రామచంద్ర నాయక్ ఎంటర్ అయ్యింది. ఇవాళ రామచంద్ర నాయక్ని అరెస్ట్ చేశారు. రామచంద్ర నాయక్ దగ్గర ఒక టోటల్ 4 లక్షలకు పైన యూనిట్లలో ఈయన దగ్గర ఒక 70-80 వేల యూనిట్లు ఈయన ఇచ్చిండు. 70,000-50,000 అటు ఇటుగా. లక్ష్మారెడ్డి దాదాపు 3 లక్షలకు పైన యూనిట్లు లక్ష్మారెడ్డి ఇచ్చిండు. కానీ రామచంద్ర నాయక్ని అరెస్ట్ చేసి లక్ష్మారెడ్డిని వదిలేసారు. అర్థం కావట్లే. సో దీని మీద విచారణ జరుగుతున్నది. ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి మాకు మొత్తం డీటెయిల్స్ కావాలి, పిన్ టు పిన్ డీటెయిల్స్ కావాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మొత్తం డీటెయిల్స్ కావాలి. ఏ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేసిరు, దానా ఎట్లిచ్చి ఖర్చు ఎంత అయింది, మనీ ట్రాన్సాక్షన్ ఏంది, ఏ గొల్ల కురుమల అకౌంట్లో డబ్బులు పడ్డాయి, కాంట్రాక్టర్ ఎవడు, ఈ మొత్తం డీటెయిల్స్ అడిగింది. తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్లో భారీగా అవినీతి. ఇగో ఈ 2 కోట్ల మోసంతో బయటపడ్డ కుంభకోణం. ఈ 2 కోట్ల చుట్టే తిరుగుతుంది కేసు అంతా. ఏసీబీ స్థాయిలో 2 కోట్ల చుట్టే తిరుగుతుంది. ఆ 2 కోట్లతో 4గురిని అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ ఉన్న ఇప్పటిదాకా ఉన్న డైరెక్టర్ని అరెస్ట్ చేసిర్రు. ఆ బంజారాహిల్స్లో జరిగిన కేసు ఈ 2 కోట్ల చుట్టే తిరుగుతుంది. మొత్తం స్కామ్ దాదాపు 1000 కోట్లు. మొత్తం టోటల్ 1000 crores దగ్గర. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై గొర్రెలు అమ్మిన వారికి ఇవ్వాల్సిన డబ్బులను ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించి గోల్మాల్కు పాల్పడ్డారు. గొర్రెలు అమ్ముకున్న ఏపీ రైతులకు డబ్బులు రాకపోవడంతో గత 2023 డిసెంబర్ 26వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మొయినుద్దీన్ అనే కాంట్రాక్టర్ పైన కేసు నమోదైంది. ఇలా గొర్రెల స్కామ్ బయటపడగా సర్కారు కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించింది. ఎంక్వైరీ చేపట్టిన ఏసీబీ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ అదుపులోకి తీసుకున్నది. 700 కోట్ల భారీ అవినీతి కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఈడీ ఎంటర్ కావడంతో గొర్రెల స్కామ్ మరో మలుపు తిరిగింది. చూడండి ఒకసారి. గొర్రెల స్కామ్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావడంతో గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమ లావాదేవీలన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. చీటింగ్ కేసు ఎంక్వైరీతో మొదలైన ఈ వ్యవహారం ఈడీ దర్యాప్తు వరకు చేరుకున్నది. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఈ అక్రమాల ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని అధికార రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయన మంత్రిగా ఉన్న టైంలోనే స్కీమ్లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ స్కీమ్తో గొల్ల కురుమల కంటే కొందరు పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్రోకర్లే ఎక్కువగా బాగుపడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వేలాది యూనిట్లను పేపర్ల మీదనే సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు. ఈడీ దర్యాప్తులో ఈ అక్రమాల చిట్టా మొత్తం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. 700 కోట్ల అవినీతి. గొర్రెల పంపిణీ స్కీమ్ కింద బిల్లుల చెల్లింపుల్లో దాదాపు 700 కోట్ల అవినీతి జరిగినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలినట్టుగా సమాచారం. కొత్తగా ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది. పశుసంవర్ధక శాఖ నుంచి సంబంధిత ఫైళ్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఈడీ ఉన్నది. ఫైళ్లు ఇవ్వాలంటూ తాజాగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేయగా కొంత గడువు కోరినట్టుగా సమాచారం. రాష్ట్రంలో అధికారం మారగానే గత జనవరిలో మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఆఫీసులో ఉన్న గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైళ్లు చించేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎంక్వైరీలో బయటపడుతున్న విషయాలతో ఈ వ్యవహారం తలసానికి కూడా చుట్టుకోబోతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తం ఆయనే పైన కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కింద లక్ష్మారెడ్డి,
కింద గ్యాంగు. ఇది చైన్. ఇది చక్రం తిప్పిన ఒక అధికారి, బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన ఒక అధికారి, మాజీ మంత్రి ఓఎస్డి కుమ్మక్కై ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక అధికారిని ఎందుకు రాస్తారండి? లక్ష్మారెడ్డి అని పేరు రాయండి. ఇప్పుడు అక్కడ రామచంద్ర అని పేరు రాసినప్పుడు లక్ష్మారెడ్డి అని పేరు ఎందుకు రాయరు? ఈ లక్ష్మారెడ్డి అనే ఆఫీసరు స్టిల్ ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్టిల్ ఈనాటికి ఎస్సీ కార్పొరేషన్లో సలహాదారుడిగా కొనసాగుతున్నాడు. స్టిల్ ఈనాటికి కూడా, ఈ క్షణానికి కూడా ఆయన పదవిలో ఉన్నాడు. ఎట్లుంటాడండి? ఇంత పెద్ద స్కామ్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? అసలు మీరు ఆలోచన ఉన్నదా? ఒక రివ్యూ ఉన్నదా? ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఈ లక్ష్మారెడ్డి అంటోడు కేసీఆర్ కాళ్ళు మొక్కి మొత్తం ఈ దందాంతా నడిపించిండు. లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్ ఈ ముగ్గురు కలిసి. మరి మీరు ఇవాళ రామచంద్ర అని ఆయన పేరు రాసినప్పుడు మరి ఈడ ఓ అధికారాన్ని ఎందుకు పెట్టాలా? ఓ అధికారం ఏంది? చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ అధికారి హయాంలోనే పెద్ద ఎత్తున 1 సెకండ్ నిన్న కూడా నేను చూపించినాను. ఇగో ఈ అధికారి హయాంలోనే మొత్తం పెద్ద ఎత్తున ఇగో డాక్టర్ వి లక్ష్మారెడ్డి ఎండి, నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ 2017, 18, 19, 19, 20, 21 దగ్గర 3,66,450 యూనిట్లు ఈ లక్ష్మారెడ్డి హయాంలోనే ఈ యూనిట్లు ఇవ్వబడ్డాయి. దాదాపు మొత్తం 86.2%. 4 లక్షల యూనిట్లలో 3,66,450 యూనిట్లు లక్ష్మారెడ్డి హయాంలో ఇవ్వబడ్డాయి. మరి లక్ష్మారెడ్డి పేరు రాస్తలేరు, లక్ష్మారెడ్డి పేరు పలుకుతలేరు, లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేస్తలేరు. లక్ష్మారెడ్డిని చివరికి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కింద రిటైర్డ్ అయిపోయి ఎస్సీ కార్పొరేషన్లో సలహాదారుడిగా కేసీఆర్ పెట్టిండు. అది అయిపోగా నీడ పెట్టిండు తెచ్చి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్కామ్ బయటపడ్డ తర్వాత కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు. మరి ఎట్లా ఇది? అంటే ఏం లాలూచి ఇది? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రామచందర్ ఇప్పుడు ఈయన ఏమీ తప్పు చేయలేదనో లేకపోతే ఈయన మొత్తం క్లీన్ అనో మేమేం చెప్పట్లే. విచారణలో మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు ఈయన ఇచ్చిన గొర్రెలన్నీ 2020-21లో నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో 1,320 యూనిట్లు ఈయన ఆధ్వర్యంలో, హుజూరాబాద్ బై ఎలక్షన్లో 21,738, 2022-23లో పెండింగ్ డీడీస్ అన్ని క్లియర్ చేస్తే 3,636. ఇవన్నీ కూడా మళ్ళీ పెండింగ్ డీడీసే, పాతయే. మొత్తం ఎన్ని ఇచ్చిండు? ఈడొక 26,694 ఉన్నాయి. అండ్ దాని తర్వాత మునుగోడు బై ఎలక్షన్ టైంలో 31,536 ఉన్నాయి. ఈ 31,000 ఈడొక 26,000, అంత కలిపి ఎంత 50,000 యూనిట్లు అయింది. అంటే ఈడొక 7.4%, ఇక్కడ ఒక 6%, అంటే ఒక 14% ఈయన ఆధ్వర్యంలో గ్రౌండింగ్ జరిగింది. లక్ష్మారెడ్డి హయాంలో 86% జరిగింది. మరి లక్ష్మారెడ్డి ఎక్కడ పోయిండు? ఈ 700 కోట్లు మొత్తం ఈ 14% దాంట్లోనే జరిగినాయి లేదు కదా? మరి వై లక్ష్మారెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? చక్రం తిప్పిన ఓ అధికారి అంటే ఈ లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన ఒక అధికారి, మాజీ మంత్రి ఓఎస్డి కుమ్మక్కై ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతిలో ఎక్స్పర్ట్ అయిన ఆ అధికారిని పదవీకాలం ముగిశాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో స్కీమ్కు అడ్వైజర్గా నియమించింది. ఏ స్కీము? ఎస్సీ కార్పొరేషన్లో సలహాదారుడిగా నియమించింది. 90,000 జీతం. వీళ్ళు రాయలేకపోతున్నారు వీళ్ళు. ఇదే అధికారి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కింది అధికారుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎన్నికల్లో సహకరించారని అప్పట్లో డిపార్ట్మెంట్లో పెద్ద చర్చ జరిగింది. 100కి 100% ఇందులో వాస్తవం ఉంది. ఏంటి అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ పోటీ చేసినప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా జోలబట్టిండు. ఏమని? మీకు గొర్రెల స్కీమ్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చినాయి. డాక్టర్లు ఎవరెవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో ఈ టోటలీ గొర్రెల స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి మీకు డబ్బులు వచ్చినాయి. మీరు సారు కొడుకు పోటీ చేస్తుండు, మీరు డబ్బులు ఇస్తే 2 లక్షలు 3 లక్షలు ఏదో ఫిగర్ పెట్టారు. 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ ఫేజ్లో పెద్ద ఎత్తున మళ్ళీ నిధులు వస్తాయి, డబ్బులు వస్తాయి. నేనున్నా కదా మీకు ఎందుకు అని అంటే ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క ఆఫీసరు, కొంతమంది, అందరు కాదు పాపం, కొంతమంది ఎవరైతే ఈ కరప్షన్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళంతా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు చందాలు ఇచ్చారట. ఎవరు? ఈయన కొడుకు కోసం, తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కోసం.
ఇవాళ అదే డాక్టర్లు ఇవాళ సమావేశం అవుతున్నారట, మొత్తం సంతకాలు పెట్టి మనదంతా ఏం తప్పు లేదు, ఫస్ట్ ఫేజ్లో అసలు ఏం తప్పులు జరగలేదని. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఎలక్షన్ కోసం కూడా ఈ డబ్బులు ఉపయోగపడ్డాయి అన్నమాట. ఆ 4 ఏళ్లలో భారీ అవినీతి. గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్ 20వ తేదీన ప్రారంభమైతే 2017-18లోని అత్యధికంగా 2,56,000 యూనిట్ల పంపిణీ జరిగింది. 2018-19లో 1,08,000 యూనిట్లు ఇచ్చారు. ఇది నేను నిన్న చేస్తే బయటకు వచ్చింది వార్త. నేను నిన్ననే కదా బయటపెట్టింది, ఈ కాపీ నేను నిన్న బయటపెట్టింది, ఎవరి దగ్గర లేదు ఈ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నిన్న నేను బయటపెట్టడం జరిగింది ఒక వీడియోలో. ఇప్పుడు వీళ్ళు దీన్ని రాస్తున్నారు, ఇది అఫీషియల్ రికార్డ్. ఇది ఎవరెవరి హయాంలో ఎన్ని గొర్రెల పంపిణీ జరిగినాయి అన్నది. ఇట్లాంటి దొంగని ఇంకా కాపాడుతుంది ఈ గవర్నమెంట్ కూడా. వాడు ఇంకా ఉద్యోగం ఇచ్చి దండేస్తున్నది. ఇంకా ఏడున్నాడు అంటే పోయి కెనడాలో పండుకున్నాడు, కెనడాకు పారిపోయిండు. ఆ 2018-19లో 1,08,000 యూనిట్లు ఇచ్చారు. 2019-20లో 1,329, 2020-21లో 62 యూనిట్లు, మొత్తం 3,66,000 యూనిట్ల పంపిణీ జరిగింది. ఓవరాల్గా ఈ స్కీమ్ కింద మొత్తం 4,25,000 యూనిట్లు పంపిణీ చేశారు. ఇందులో 86.2% యూనిట్ల పంపిణీ అప్పటి షీప్ ఫెడరేషన్ ఎండి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి తలసాని హయాంలోనే జరిగాయి. ఇక్కడ రాసిన పేరు. ఇందులోనే అవినీతి జరిగిందని, లారీల పేరుతో ఆటోలు, 2 వీలర్ల నెంబర్లు రాసి అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో సహా కాగ్ తన రిపోర్ట్లో పేర్కొన్నది. ఇంత దర్జాగా వీడు ఇంత కరప్షన్కి, అవినీతికి పాల్పడితే ఇంతవరకు ఆయన మీద చేయేస్తలేదండి. అసలు ఏం విచారణ జరుగుతున్నది?